రేపు రథసప్తమి తిథి రోజున మర్చిపోకుండా గ్యాస్ పొయ్యి కింద ఇది ఒకటి పెడితే చాలు. ఒక్క రాత్రిలోనే మీ కష్టాలన్నీ కూడా పోయి మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది. మీరు కోటీశ్వరులు అయిపోతారు. అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చొని మీకు కావలసినంత ఐశ్వర్యం కూడా ఇస్తుందని చెప్పొచ్చు. అందుకే ఏంటంటేనండి, గ్యాస్ పొయ్యి కింద ఇది ఒకటి పెట్టుకోండి. మనం ఏంటంటే రేపు పరమ పవిత్రమైన రథసప్తమి. రథసప్తమి అనేది ఏంటంటే మనకు మాఘమాసంలో వచ్చే సప్తమి తిథిని రథసప్తమిగా మనం జరుపుకుంటూ ఉంటాము. పండుగల్లో రథసప్తమి పండుగను కూడా మనం ఘనంగా జరుపుకుంటూ ఉంటామని చెప్పొచ్చు. రథసప్తమి తిథి అంటే సూర్య భగవానుడికి అంకితం చేసే రోజు అనమాట. ఈ రోజు కొన్ని నియమాలను ఆచరించుకుంటూ చక్కగా గ్యాస్ పొయ్యి కింద ఇది ఒకటి పెడితే మీ సుడి తిరిగిపోతుంది. మీకుండే కష్టాలన్నీ కూడా పోయి మీ ఇంటి పరంగా బాగా కలిసి వస్తుందండి. చాలా అద్భుతమైన ఫలితాన్ని చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గ్యాస్ పొయ్యి కింద ఇది తప్పనిసరిగా పెట్టుకోండి. ఏం పెట్టాలి, ఎలాంటి నియమాలను ఆచరించాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక రథసప్తమి మాఘమాసంలో వచ్చే సప్తమిని రథసప్తమి అంటారు. ఈ రథసప్తమి ఏంటంటే కోటి సూర్యగ్రహణాలతో సమానమైనదనమాట. సూర్య జయంతి కూడా అంటూ ఉంటారు. సూర్యుడు జన్మించిన తిథిగా అంటే భావిస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజు అండి ఇంటి ముందు తప్పనిసరిగా రథం ముగ్గు వేస్తూ ఉంటారు. చాలా మంది కూడా రథసప్తమి తిథి రోజున రథం ముగ్గు వేయటం ఆచారం. అలానే కాకుండా ఖచ్చితంగా వేసుకోవాలని మనకు పురాణాలే చెబుతున్నాయన్నమాట. అందుకే స్త్రీలు ఏంటంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. స్త్రీలనే కాదండి, ఎవరైనా సరే సూర్యోదయానికి ముందే నిద్ర లేచేసి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఆ తర్వాత ఏంటంటే మీరు స్నానం చేసే నీటిలో అండి మీకు జిల్లెడాకులు దొరికితే జిల్లెడాకులను తలపైన ఉంచుకొని వాటిలో ఏంటంటే కనుక రేగుపండ్లు కూడా పెట్టుకుని కొంతమంది స్నానం చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్నానాన్ని ఆచరిస్తారు. కానీ జిల్లెడాకులు 7 అంటే భుజాలపై తలపై పెట్టుకుని మనం స్నానం చేస్తే చాలా మంచిది. ఒకవేళ జిల్లెడాకులు దొరకకపోతే మనకు చిక్కుడాకులు కూడా ఉంటాయి కదండి, చిక్కుడాకులను కూడా నీటిలో వేసుకుని ఆ నీటితో స్నానం చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలా కూడా మాకు వీలు కాదనుకునేవారు చిటికెడంతా కుంకుమని కలిపిన నీటితో స్నానం చేస్తే చాలా మంచిది. ఎరుపు అంటే సూర్యభగవానుడికి ఇష్టం కాబట్టి అలా కుంకుమ కలిపిన నీటితో స్నానం చేస్తే జన్మల పాపాలతో పాటు దోషాలు కూడా పోతాయని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా స్నాన కార్యక్రమాలు ఆచరించండి. ఆ తర్వాత స్నానం చేసిన తర్వాత వెంటనే మనము ఉతికిన బట్టల్ని ధరించుకోవాలి. ఇంటిని వాకిని శుభ్రం చేసుకొని ఇంటి ముందు పసుపు నీళ్లు చల్లుకోవాలి. అలా చల్లుకున్న తర్వాత స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంట్లో సూర్యనారాయణ స్వామి పటం ఉంటే ఆ పటాన్ని క్లీన్ చేసుకోవాలి. అనంతరం ఏంటంటే కనుక సూర్య భగవానుడికి నీళ్లను ఆగ్యం ఇవ్వాలి. అప్పుడే మనకి ఏంటంటే కనుక సూర్యుడు అంటే వస్తూ ఉంటాడు, ఉదయిస్తూ ఉంటాడు కదండి. అలాంటి సమయాలలో సూర్య భగవానుడికి నీళ్లను ఆగ్యం ఇవ్వటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. నీళ్లను ఆగ్యం ఇచ్చేటప్పుడు మీ మనసులో బలమైన కోరిక కోరుకుంటూ ఓం సూర్యాయ నమః అనుకుంటూ ఏంటంటే కనుక నీళ్లను ఆగ్యం ఇవ్వండి. ఈ రోజున గుర్తుపెట్టు నమస్కారం చేస్తే ఊపిరితిత్తుల సమస్యలు పోతాయి. అలానే నీళ్లను ఆగ్యం ఇవ్వటం వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు పోతాయి. ఇదేంటంటే మనకు పురాణాలలో చెప్పబడుతుంది. సూర్యుడు అంటే డి విటమిన్ కాబట్టి మన యొక్క శరీరానికి చాలా వరకు కూడా అద్భుతాలను తెచ్చిపెడతారు. మన రోగాలను తీసేస్తాడు, మనకు ఆరోగ్యాలను ప్రసాదిస్తాడనమాట. ఈ సూర్యుడు లేకపోతే మన జీవితమే లేదని ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా అండి ఈ రోజు రథసప్తమి తిథి రోజున సూర్య నమస్కారం చేయటం, సూర్యుడిని పూజించటం, ఆరాధించటం చేస్తే అలాంటి వాళ్లకు అష్టైశ్వర్యాలు సిద్ధించే అవకాశం ఉంటుందని శాస్త్రమే చెబుతుంది. సూర్యానుగ్రహం కలుగుతుంది. మీ జాతకంలో సూర్యానుగ్రహం తగ్గినట్టయితే అది పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా ఆచరించండి. ఇక ఆ తర్వాత పూజ గదిలో మనమండి చక్కగా ఈ విధంగా అంటే సూర్యనారాయణ స్వామి పటం ఉంటే మీరు క్లీన్ చేసుకొని కుంకుమ పసుపుతో బొట్టు పెట్టుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉంటుంది కదండి. కొంతమంది ఏంటంటే కనుక కట్టెల పొయ్యి అంటే పిడికెలు పెట్టి దాన్ని వెలిగించి దానిపైన పాలు పొంగించి ఆ తర్వాత దానితో పరమాన్నం చేసుకుంటారు. అలా కొంతమందికి ఏంటంటే వీలు కుదరదు కదా. అలాంటి వాళ్ళు గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసేసుకొని దానికి కుంకుమ రాసి అంటే పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి ఆ తర్వాత ఏంటంటే కనుక పాలు పొంగించండి. ఇంట్లో ఖచ్చితంగా రథసప్తమి తిథి రోజున పాలు పొంగించాలి. పాలు పొంగించిన తర్వాత ఆ పాలల్లో బియ్యము, బెల్లము అలానే కాకుండా యాలకుల పొడి ఇవన్నీ కూడా కలిపి పరమాన్నం చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత 7 చిక్కుడాకులను తీసుకొని మనము ఆ చిక్కుడుకాయల రథాన్ని ఏర్పాటు చేసుకొని మనం ఏంటంటే చక్కగా రథం ముగ్గు వేసుకొని ఆ తర్వాత చిక్కుడాకులతో చిక్కుడు రథాన్ని ఏర్పాటు చేసుకొని ఆకులు తీసుకొని ఆకులతో ఏంటంటేనండి మనం శుభ్రం చేసుకోవాలి. తెచ్చుకున్న 7 చిక్కుడాకులను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేసేసుకున్న తర్వాత మనం చేసుకున్న ఆ పరమాన్నాన్ని మనం ఏంటంటే ఆ చిక్కుడాకుల్లో పెట్టుకొని దైవం ముందు పెట్టాలి. ఈరోజు చిక్కుడుకాయలతో రథం చేస్తే చాలా మంచిది. అలా వీలు కాని వారు నార్మల్గా ఇంట్లో ఉండే సూర్యభగవాను ఇలా సింపుల్గా పూజించుకొని దీపారాధన చేయాలి. దీపం కూడా ఈరోజు మీరు ఏంటంటేనండి తెల్ల జిల్లేడు ఆకుని తీసుకొని దానిపైన గోధుమలు పోసేసి మీరు ఇలా దీపం
పెట్టవచ్చు. అలా కుదరకపోతే నార్మల్గా తమలపాకు పైన గోధుమలు పోసి కూడా దీపారాధన చేయొచ్చు. ఇలా మనం ఏంటంటేనండి గోధుమల దీపం చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత చిక్కుడాకులను తీసుకుని అందులో మనం చేసుకున్న ప్రసాదం ఏంటంటే గనక నైవేద్యంగా నివేదన చేయాలి. అలా చేసిన తర్వాత ఆ నైవేద్యాన్ని మనం ఇంటిల్లిపాది కూడా స్వీకరించాలి. ఇలా ఎందుకు చేయాలంటే చిక్కుడాకుల్లో అండి కొన్ని ఔషధ గుణాలు దాగుంటాయి. ఆ ఔషధ గుణాలన్నీ కూడా మనము ఆ ఆహార పదార్థంలోకి అబ్జర్వ్ అవుతాయి అనమాట. అంటే మనం పెట్టుకున్న పరమాన్నంలోకి అబ్జర్వ్ అవుతాయి. అలా ఆ పరమాన్నాన్ని మనం స్వీకరిస్తున్నాం కాబట్టి మనకు అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఆ తర్వాత ఈ రోజున రథసప్తమి తిథి రోజున మర్చిపోకుండా ఇంటి గుమ్మానికి ఆకులు కట్టాలండి. ఈ ఆకులు గుమ్మానికి కడితే చాలా మంచిదని శాస్త్రమే చెబుతుందన్నమాట. శాస్త్రాల్లో ఏంటంటే మన పూర్వీకులు ఏంటంటే కనుక గుమ్మానికి ఆకులు కట్టేవారు. ఈ ఆకులు కట్టడం వల్ల ఏంటంటే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించదు. ఇంటికి దోషము అలానే కాకుండా నరదిష్టి ఉంటే అది కూడా తొలగిపోతుందని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజున రావి ఆకులను తెచ్చుకొని ఇంటి గుమ్మానికి కట్టండి. ఇలా కట్టడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 11 కానీ లేదంటే కనుక నార్మల్గా అండి 7 కానీ 3 కానీ ఆకులను తెచ్చి ఇంటి గుమ్మానికి కడితే చాలా మంచిదండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించండి. ఆ తర్వాత ఈరోజు ఈ చిన్న పరిహారం ఆచరించండి. ఇది ఆచరించడం వల్ల ఏంటంటే కనుక మీరు కోరుకున్న కోరికతో పాటు మీ కష్టాలు కూడా పోతాయని చెప్పొచ్చు. అందుకే ఈరోజు మందార ఆకుని స్వీకరించుకోండి. మందార చెట్టు కూడా దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది. కాబట్టి మందార ఆకుని తెచ్చేసుకుని ఆ మందార ఆకుని క్లీన్ చేసుకుని దానిపైన 1 స్పూన్ అన్ని గోధుమలు పోసేసి ఆ తర్వాత చిన్న అంగుళం ముక్క బెల్లాన్ని పెట్టేసి దాన్ని తీసుకెళ్లి రావి చెట్టు మొదట్లో వదిలేసి రావాలి. ఇలా చేయటం వల్ల ఏంటంటే గనక మన బలమైన కోరిక తీరటానికి అవకాశం ఉంటుంది. ఏ కోరిక అయితే మనం కోరుకుంటామో ఆ కోరిక అనేది ఖచ్చితంగా సిద్ధింపబడుతుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ రోజున తిదివార నక్షత్రం బాగుంది కావున ఈ విధంగా పరిహారం అనేది చెయ్యండి. అది ఎలా చేయాలంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి. ఈ రోజు రథసప్తమి తిథి రోజున ఏంటంటే కనుక అదృష్టవంతులు మాత్రమే ఏంటంటే ఈ చెట్టుని తాకుతారు. అదే చెట్టు అండి రావి చెట్టు. రావి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈరోజు సర్వ దరిద్రాలను పోగొట్టుకొని దరిద్రుడు కూడా ధనవంతుడయ్యేలాగా యోగించే అంటే యోగం ఈ రోజుకు ఉంటుంది. అంటే ఈ రోజు పరమ పవిత్రమైనది అని భావించబడుతుంది. కోటి సూర్యగ్రహణాలతో సమానమైన ఈ రథసప్తమి తిథి రోజున ఎవరైతే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి పరిహారం చేస్తారో లేదంటే రావి చెట్టుని తాకుతారో రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారో అలాంటి వాళ్లకు ఏంటంటే కనుకనండి చక్కగా సూర్య భగవానుడి యొక్క అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. అలా అనుగ్రహం కలిగి సకల సంపదలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఇలా మీరు ముందుగానే ఒక మందార ఆకుని తీసుకొని క్లీన్ చేసుకొని అందులో గోధుమలు బెల్లం తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత రావి చెట్టుకు నమస్కారం చేసుకొని రావి చెట్టుని అరిచేతితో 2 చేతులతో చక్కగా తాకండి. అలా తాకేసి సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత 11 లేదా 7 ప్రదక్షిణలు చేయండి. చేసిన తర్వాత ఏంటంటే కనుక మనం తీసుకెళ్ళిన ఈ మందార ఆకులో బెల్లం అలానే గోధుమలు పోసేసి అక్కడ వదిలేసి రండి. వదిలేసి వచ్చేటప్పుడు ఏదైనా కోరిక కొనవచ్చు. వాహనం కొనాలని అలానే కాకుండా గృహ లాభం కలగాలని, భూమి కొనాలని, వివాహం కావాలని, ఉద్యోగం రావాలని, సంతానం కలగాలని ఇలా మీరు ఏది కోరుకున్నా కానీ ఖచ్చితంగా జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఈ విధంగా ఏంటంటేనండి ప్రయత్నించేసి ఫలితం పొందండి. రథసప్తమి తిథి రోజున ఈ పరిహారం చాలా మంది కూడా ఆచరిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి మీరు కూడా చేయటం వల్ల అయితే ఫలితం వస్తుందన్నమాట. ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇక అనంతరం వచ్చేసి మనం చెప్పుకున్నాం కదండి గ్యాస్ స్టవ్ కింద ఇది ఖచ్చితంగా పెట్టాలని. అలా గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టుకోండి. ఈ రోజు ఏంటంటే పాలు పొంగించేటప్పుడు మనము గ్యాస్ పైన నీట్గా కడిగేసి తుడిచేసి దానికి ఏంటంటే కనుక పసుపు రాసేసి గ్యాస్ స్టవ్ మీద ముగ్గులు పెట్టి ఆ తర్వాత పాలు పొంగిస్తాము. ఏ ఇంట్లో అయితే పాలు పొంగుతూ ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి నాట్యం ఆడుతూ ఉంటుంది. పాలు పొంగే ఇల్లు అంటే సిరి సంపదలతో తులతూగుతూ ఉంటుందండి. అలా అర్థం అనమాట. అందుకే ఈ విధంగా ఈరోజు పాలు పొంగించాలి. ఇలా పాలు ఏంటంటే కనుక మన వంటగదిలో పాలు పొంగించిన తర్వాత ముందుగానే గ్లాస్ స్టవ్ని క్లీన్ చేసుకోవాలి. ఇదేంటంటే రాత్రి సమయాలలో చేయండి, ఉదయం పూట చేయకండి. మనం ఉదయం అంతా కూడా పని అయిపోయిన తర్వాత రాత్రికి మనం పడుకునేటప్పుడు ఈ పరిహారం చేసుకుంటే ఒక్క రాత్రిలోనే మన ఇంటిపై ఉండే నరదిష్టి చెడు దిష్టితో పాటు కనుదిష్టి కూడా పోతుంది. అలానే మనకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. అందుకే ఒక చిన్న ప్లేట్ని తీసేసుకున్న తర్వాత అందులో 1 స్పూన్ అన్ని ఆవాలు, మన ఇంట్లో వాడుకుంటాం కదా ఆవాలు, మీరు ఆవాలైనా సరే నువ్వులైనా సరేనండి ఏవైనా తీసుకోవచ్చు. కానీ నలుపు రంగులో ఉండేవి మాత్రమే తీసుకోవాలి. తీసుకుంటే నువ్వులు తీసుకోండి లేదంటే ఆవాలు తీసుకోండి, 2 కలిపి తీసుకోకూడదు. అలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక 1/2 స్పూన్ అంత కుంకుమ, 1/2 స్పూన్ అంత పసుపు పోసేసిన తర్వాత అందులో 2 రూపాయల బిల్ల కూడా పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత కళ్ళుప్పు ఉంటుంది కదా రాళ్ళ ఉప్పు, అది కూడా పైనుంచి పోసేయండి. ఇలా పోసేసిన తర్వాత మీ గ్యాస్ స్టవ్ కింద పెట్టండి. కింద పెట్టడం వల్ల ఏమవుతుందంటే కనుక అది కంటికి
కనిపించని అంటే చిన్న చిన్న శక్తులు ఉంటాయి కదండి, మనకు ప్రతికూల శక్తులు, అలానే నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, కారాత్మక శక్తులు కూడా మన కంటికి కనిపించకుండా మూలల్లో దాక్కుంటూ ఉంటాయి. అలాంటి శక్తిని సైతం ఏంటంటే కనుక రప్పించడానికి ది బెస్ట్గా పనిచేసే పరిహారం ఈ పరిహారం. అందుకే చాలామంది కూడా గ్యాస్ స్టవ్ దగ్గర అంటే కింద అంటే కనుక మరీ మీరు పొయ్యి కింద ఏం పెట్టాల్సిన అవసరం లేదు, కింది భాగానికి సగ భాగానికి పెడితే సరిపోతుందన్నమాట. అలా పెట్టడం వల్ల అయితే మంచి జరుగుతుంది. మన ఇంటిపై ఎన్నో ఏడుపులు, అలానే కాకుండా ఎన్నో ఇబ్బందులు, ఇంటి పరంగా ఇంట్లో కలిసి రాక బాధలు, నెగిటివ్ ఎనర్జీ, మనకు పెద్ద తలనొప్పులు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదండి. ఇంటి పరంగా మనం ఏంటంటే చాలా సతమతమైపోతూ ఉంటాం, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఏం చెయ్యాలో కూడా కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో అర్థం కాక మనం బాధపడతాం కదా. అలాంటి వాళ్లకు మాత్రం ఎంత చక్కగా ఉపయోగపడుతుంది, ఎంత మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుందంటే మీరే ఆశ్చర్యపోతారు. ఒక రాత్రిలోనే మీరు ఫలితాన్ని చూడగలుగుతారు. ఆ ఫలితాన్ని చూసేసి చక్కగా ఏంటంటేనండి షాక్ అవుతారని చెప్పొచ్చు. ఒక్క రాత్రిలోనే మీ ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చొని మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది, మీ సుడిని తిప్పుతుంది. కాబట్టి ప్రయత్నించండి. ఉదయం లేచిన తర్వాత ఏంటంటే కనుక అదంతా కూడా ఒక చోట పడేయండి, తొక్కని ప్రదేశంలో పడేయండి. ఆ డబ్బుని దానం చేయొచ్చు, లేదంటే కనుక హుండీలో వేసుకోవచ్చు, అది ఇంకా మీ ఇష్టం అనమాట. ఇక అనంతరం వచ్చేసి ఈరోజు యాలకులను ఇంటికి తెచ్చుకోండి. యాలకులు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. యాలకులను ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఒక తమలపాకుని తీసుకుని అందులో 5 యాలకులను పెట్టేసి చిటికెడంత కుంకుమ పసుపుని పోసేసి మనం ఏంటంటేనండి శివాలయం ప్రాంగణంలో వదిలేసి రావాలి. శివాలయం ప్రాంగణంలో వదిలేయలేమనుకునేవారు నార్మల్గా రావి చెట్టు మొదట్లో కూడా వదిలేయొచ్చు. అంటే రావి చెట్టు ఇలా మనకేంటంటే కనుక మర్రి చెట్టు మొదట్లో వదిలేయటం వల్ల మన అప్పులు తీరుతాయండి, అప్పుల నుంచి మనం బయటపడతాము. ఈరోజు లక్ష్మీదేవి భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది. అందుకే సూర్యనారాయణ స్వామి పూజించుకుంటూనే మన సూర్యభగవాను ఆరాధించుకుంటూ లక్ష్మీదేవిని కూడా పూజించాలని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ రోజున ఇలా ఈ పరిహారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పరిహారం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందన్నమాట. అందుకే యాలకులు అంటే తమలపాకులో పెట్టేసి కుంకుమ పసుపు పెట్టి సంకల్పం చెప్పుకొని దాన్ని తీసుకెళ్ళి మీరేంటంటే కనుక మర్రి చెట్టు మొదట్లో కానీ రావి చెట్టు మొదట్లో కానీ లేదంటే శివాలయం ప్రాంగణంలో కానీ వదిలేయండి. అప్పు తీరాలని, అప్పుల నుంచి బయటపడాలని, అప్పులు ఇచ్చే మార్గాలు మీకు తెలియాలనేసి మీరు సంకల్పం చెప్పుకొని వదిలేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ తల్లి ఏదో ఒక రూపంలో మీకు అనుగ్రహాన్ని ఇచ్చేసి అప్పుని తీర్చేసి ఐశ్వర్యవంతులుగా మార్చేసి చక్కటి అభివృద్ధి కూడా ఇస్తుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఆ తర్వాత ఈ రోజున ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి, ఈ వస్తువుని కొనండి. ఇలా ఈ వస్తువులను ఈ రోజున ఎవరైతే కొంటారో వారికంతా కూడా మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది. లక్ష్మీదేవితో పాటు సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ వస్తువులన్నీ కూడా ఏంటంటే కనుక సూర్యుడికి అంకితం చేసే వస్తువులని చెప్పొచ్చు. అందుకే మీరు ఈరోజు బెల్లం కొనండి. బెల్లం కొంటే చాలా మంచిదండి. బెల్లం కొనటం వల్ల అదృష్టం, ఐశ్వర్యం, బంగారం కొన్నట్టు అనమాట. బెల్లం కొంటే బెల్లము దేవతలకు, దేవుళ్లకు నివేదన చేయబడేది. కాబట్టి బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చేసుకుని ఆ బెల్లంతో పరమాన్నం చేయటం, బెల్లంతో పరిహారం చేయటం, లేదంటే బెల్లాన్ని వంటల్లో వాడుకోవటం, ఇలా ఏదైనా సరే మనం చేసుకోవచ్చు. ఏది చేసుకున్నా కానీ లక్ష్మీదేవి అనుగ్రహంతో మన జీవితమే మారిపోయి మనకంతా కూడా మంచి జరగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించండి, ఆచరించేసి ఫలితం పొందండి. ఆ తర్వాత ఏంటంటే కనుకనండి ఇలా బెల్లాన్ని కొనవచ్చు. అలానే ఏంటంటే కనుక మనమండి ఇలా లవంగాలను కూడా కొనవచ్చు అనమాట. లవంగాలను కొన్నా మంచిది అండి. లవంగాల ప్లేస్లో మీరు దాల్చిన చెక్కని కూడా కొనుక్కోవచ్చు, లవంగాలను కూడా కొనవచ్చు. మీ ఇష్టాన్ని బట్టి మీకు దాల్చిన చెక్క అవసరం ఉంటే అది తీసుకోండి, లేదంటే లవంగాలు అవసరం ఉంటే లవంగాలు తీసుకోండి. ఏది తీసుకున్నా మనం వాడుకోవచ్చు అండి. చిన్న చిన్న ప్యాకెట్స్ని తీసుకుని మనం వాడుకుంటే సరిపోతుంది. మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మనకి ఎలాగో ఏంటంటే కనుక మసాలా దినుసుల్లో ఈ దాల్చిన చెక్క కావచ్చు, లవంగాలు కావచ్చు, యాలకులు కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే ఉపయోగపడతాయి కదా, ఇంట్లో మనం వాడుకుంటాం కదా, తెచ్చేసుకొని వాడుకోవాలి. అలా అని మీరేం పెద్ద పెద్ద ప్యాకెట్లు ఏం తెచ్చుకోకండి, చిన్న చిన్న ప్యాకెట్లు తెచ్చేసుకోండి, సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. లవంగాలు తెచ్చారనుకోండి, చిన్న ప్యాకెట్లో మనకు మహా అంటే ఒక 7-8 వస్తాయండి. అందులో నుంచి ఒక 2 లవంగాలను తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించుకుని ఆ తర్వాత మీరు బీరువాలో పెట్టుకోండి, లేదంటే ధనం దాచే చోట దాచుకోండి. డబ్బు 4 వైపుల నుంచి మీ దగ్గరికి ఆకర్షిస్తుంది. అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ సుడి తిరుగుతుందన్నమాట. ఆ తర్వాత యాలకులు తెచ్చుకుంటే పరిహారం కిందకి వాడేసుకోండి, సరిపోతుంది. అలా కూడా ఫలితం ఉంటుంది కదా. ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారనమాట. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం అనేది కలుగుతుంది. ఆ ఫలితాలను మనం పొందుతాము. ఖచ్చితంగా ఏంటంటే కనుక మనకు జాతక సమస్యలు పోవాలన్నా, జీవితం మారాలన్నా, దైవానుగ్రహం కలగాలన్నా, మనం పట్టిందల్లా బంగారం అవ్వాలన్నా సరేనండి, ఇలాంటి వస్తువులు ఇలాంటి తిదివార నక్షత్రం ఉన్నప్పుడు కొనుక్కొచ్చుకోవాలి. అంటే ఇవి సామాన్యులకు కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి చిన్న చిన్నవి కదండి, తెచ్చుకోవటం వల్ల మంచిదనమాట. ఒకవేళ ఇవేవి తెచ్చుకోమండి, ఏవి తెచ్చుకునే అంత మాకు సమయం ఉండదు, అలానే కాకుండా మేము చాలా బిజీగా ఉంటాం అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక చిన్న పసుపు ప్యాకెట్ తెచ్చుకోండి. అలా తెచ్చేసుకుని ఆ పసుపుతోనే ఏంటంటే సూర్యనారాయణ స్వామిని పూజించండి. అలానే కాకుండా గుమ్మానికి అదే పసుపు రాసుకోండి. అలానే ఏంటంటే స్నానం చేసేటప్పుడు కూడా శరీరానికి పసుపుని పట్టించుకొని స్నానం చేయండి. ఆ విధంగా కూడా మీకు ఫలితాలు ఉంటాయి. పసుపు లక్ష్మీదేవి రూపం కాబట్టి పసుపు ఇంటికి వచ్చిందంటే ఖచ్చితంగా ఆ తల్లి మన ఇంట్లో ప్రవేశిస్తుంది.
మన ఇంట్లో అడుగు పెడుతుంది, మనకు అంటే ఇబ్బంది లేకుండా చేస్తుందనమాట. ఇలాంటివి చిన్న చిన్నవండి ఇవి చాలా. ఈ లవంగాలు కావచ్చు, ఈ పసుపు కావచ్చు, ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉంటాయి. చిన్న చిన్న ప్యాకెట్స్‌లో కూడా దొరుకుతాయి. మహా అంటే రూ. 10 పెట్టినా మనకు పల్లెల్లో లభిస్తూ ఉంటాయి. కాబట్టి మీ ఇష్టాన్ని బట్టండి. అందరికి ఇలానే దొరుకుతాయని కాదు. మీకు నచ్చిన వస్తువు, మీరు అంటే ఇష్టపడే వస్తువుని తెచ్చేసుకుంటే సరిపోతుంది. అలా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందనమాట. యాలక్కాయని తెస్తే మీరు ఇలా పూజించుకున్న తర్వాత ఒక కర్పూర బిళ్ళని తీసుకుని దానిపైన యాలక్కాయని పెట్టేసి ఏంటంటే ఆ కర్పూర బిళ్ళతో లక్ష్మీదేవికి ఆ యొక్క యాలక్కాయని కాల్చేసి ఏంటంటే హారతి ఇవ్వండి. అలా కూడా లక్ష్మీదేవి సంతోషించి మీకు అనుగ్రహంతో పాటు ఐశ్వర్యాన్ని ఇచ్చేసి మీ సుడిని తిప్పుతుంది, మీ జీవితాన్ని మార్చేసి మీకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుందన్నమాట. ఇది కూడా చాలా చక్కగా సిద్ధించే పరిహారం కాబట్టి చేసేసుకోండి. ఇవన్నీ కూడా చిన్న చిన్న నియమాలను ఈ విధంగా ఆచరిస్తే మంచి జరుగుతుందన్నమాట. ఈ రోజు ఏంటంటే కనుక సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కలగాలని ఉదయాన్నే లేస్తారు, చల్లీల స్నానం చేస్తారు, సూర్య భగవానుడికి నీళ్ళ ఇస్తారు. అలానే ఎర్రటి వస్త్రాలను ధరిస్తారు, లేదంటే ఈ రోజు పసుపు రంగులో ఉండే వస్త్రాలు ధరిస్తారు. కొంతమందికి మంగళవారం కాబట్టి సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి ఎరుపు రంగు వస్త్రాలకు దూరంగా ఉంటారు, లేదంటే ఇలా పసుపు రంగులో ఉండే వస్త్రాలైనా సరేనండి ధరిస్తారు. ఇలా చేసుకున్న కానీ ఫలితం ఉంటుంది. ఎలా చేసినా కానీ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీ కటాక్షం సిద్ధించి మన సుడి తిరిగి మన జీవితం మారిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుందని మనం చెప్పుకోదగ్గ విషయం అండి.